హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం లోటస్ హార్వెస్ట్ అంటే లోటస్ ఫ్లవర్స్ని తెంపి ఎన్ని వెరైటీస్ మనకి అందుబాటులో ఉన్నాయో చూద్దాం. ఇది ఫస్ట్ చూసారా, టబ్ నిండా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఈ వెరైటీ రెగ్యులర్గా వస్తుంది అని అనుకోలేదు, బట్ ఇన్ని ఫ్లవర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకటే టబ్లో. ఈ వెరైటీలో ఎన్ని ఫ్లవర్స్ చూడడం, అలా అన్నీ తెంపుతున్నాను. చేతి నిండా వచ్చినాయి. ఇంకో దగ్గరికి వెళ్దాం, వేరే టబ్లో. ఇక్కడికి వచ్చేసరికి అన్ని వైట్ కలర్ లోటసెస్ ఉన్నాయి. ఇవి కొంచెం యాక్చువల్గా బెస్ట్ ఫర్టిలైజర్ ఇవ్వగలుగుతాయి కనుక ఇవి 6 feet హైట్ వరకు కూడా వెళ్తాయి అన్నమాట. హైట్ 6 feet పొడవుగా పెరిగి అక్కడ ఫ్లవరింగ్ వస్తుంది. అటువంటిది కొంచెం ఫర్టిలైజర్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం చిన్నగా వచ్చినాయి, 3 feetలో వచ్చింది అనమాట ఫ్లవర్. అండ్ ఇది కాకుండా ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి కూడా, అవి కూడా చూద్దాము. దాంట్లో మన మైక్రో లోటస్ ఉన్నాయన్నమాట. ఇవి ఓకే, చిన్న చిన్న మైక్రో లోటసెస్. అండ్ ఇది వేరే వెరైటీ. ఇది ఆల్రెడీ 3 days అయింది. చూద్దాం వస్తుందో రాదో, పెటల్స్ ఉన్నాయా రాలిపోతున్నాయా చూసి. కొన్ని రాలిపోయినాయి, సో అట్లా కొన్ని హార్వెస్ట్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్, అవి కూడా చూసేసి మనం ఈరోజు ఆ ఫ్లవర్స్ అన్నిటిని తెంపి దేవునికి అలంకరిస్తాం అన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ మైక్రో లోటస్ అన్నమాట. ఈ మైక్రో లోటస్ని మనం హార్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు. చేతిలో ఉన్న పూలు పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. అండ్ ఈ రెండు ఏవైతే చిన్న మైక్రో లోటస్ ఉన్నాయో వీటిని కూడా తెంపుతున్నాను అనమాట. మైక్రో లోటస్ ఏంటంటే బెనిఫిట్, ఒక చిన్న పాట్లో కూడా మనకి రెగ్యులర్ ఫ్లవరింగ్ వస్తుంది. ఒక చిన్న బకెట్స్లో కానీ అలాంటి వాటిలో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. అది మైక్రో లోటస్ స్పెషాలిటీ. ఫ్లవర్ కొంచెం సైజులో చిన్నగా ఉన్నా కూడా మంచి రెగ్యులర్ ఫ్లవరింగ్ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా 3 days అయింది, అందుకే పెటల్స్ రాలిపోయాయి. సో ప్రస్తుతానికి ఒకటే మైక్రో లోటస్. ఇంకో టబ్లో కూడా మనకి మైక్రో లోటస్ ఉంది, అవి మనం తర్వాత వీడియోలో చూద్దాం. సో మొత్తానికి ఈరోజు ఎన్ని ఫ్లవర్స్ మనం హార్వెస్ట్ చేసాం. థ్యాంక్ యూ.